లో గణేష్ శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అడ్డంకు లేకుండా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరిగేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు వినాయక నిమజ్జనానికి ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. సో మరోవైపు ఏదైతే ఇటు నిమజ్జనానికి ఈసారి ఎన్ని వినాయకులు గణనాథులు తరలి వస్తున్నారు, సో ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం మీద కూడా ప్రస్తుతం ఒక ఇంత గందరగోళ వాతావరణం నెలకొంది. సో ఇదన్నీ అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ రాజవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వినాయక నిమజ్జనం అనగానే హుస్సేన్ సాగర్ లో అసలు నిమజ్జనం ఉంటుందా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కోర్టు ఉత్తర్వులు ప్రతిసారి తెర మీదకి తీసుకురావడము, భక్తుల్లో ఒక గందరగోళమైనటువంటి వాతావరణం. సో ఈసారి ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇక గందరగోళం అనేటటువంటిది కొంతమందికి సరదా అయిపోయింది. వినాయక చవితి రాగానే ఏదో రిట్ ఫెయిల్ చేయడము, దాని మీద ఒక కొంత సంచలనమైనటువంటి చర్చ ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఒక విషయమే. అయితే 2021లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక రిట్ పిటిషన్లో కొన్ని గైడ్లైన్స్ పాస్ చేసింది. దాన్ని పాటిస్తూ ఈ యొక్క నిమజ్జనం జరగాలని. దాంట్లో ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసేటటువంటి ఒక విగ్రహాలు, మట్టితో చేసేటువంటి విగ్రహాలు, వీటిని గుర్తించి విడివిడిగా వాటి యొక్క నిమజ్జనం చేయాలనే విషయం జరిగింది. 2022లో 2023లో కొంత మేరకు గవర్నమెంట్ కూడా ఆ యొక్క దిశలో ఏర్పాటు చేస్తూ వచ్చింది. సపరేట్ వాటర్ పాండ్స్ కట్టారు. అట్లాగే నిమజ్జనాలు మిగతా ట్యాంక్స్లో కూడా జరుగుతూ వచ్చాయి. ఈ సంవత్సరము ఒక వ్యక్తి ఎవరైతే గతంలో పిటిషన్ వేశారో, హైకోర్టు వెళ్ళారో, అతను మళ్ళీ కంటెంప్ట్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ మేము ప్రజలకు చెప్పదలుచుకున్నది, భక్తులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైతే కంటెంప్ట్ పిటిషన్ వేశారో మన యొక్క హైకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది 2 రోజుల క్రితం. అలాగే ఆ కంటెంప్ట్ పిటిషన్తో పాటుగా ఏదైతే విగ్రహాలను తయారు చేసేటటువంటి సంఘం ఏదైతే ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసింది, దాంట్లో వాళ్లకు ఒక స్టే కూడా వచ్చింది. అంటే వాళ్ళు తయారు చేసుకోవచ్చు, ఎలాంటి యొక్క నిషేధం ఉండడానికి వీల్లేదని. దాన్ని తీసివేయాలి, దాన్ని వెకేట్ చేయాలనేటటువంటి పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే, భక్తులకు తర్వాత మొత్తం సమాజానికి ఒక వివరంగా అర్థమయ్యేందుకు చెప్పడం, పిఓపి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటి యొక్క తయారీ మీద నిషేధం లేదు, వాటిని నిమజ్జనం చేసే విషయంలో కూడా నిషేధం లేదు. కాకపోతే మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే, ప్రభుత్వము 2021 జడ్జిమెంట్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఈ నిమజ్జనం జరిగేటట్లుగా ఏర్పాట్లు చేయాలని. కాబట్టి ఈ నిమజ్జనం జరుగుతుంది. ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక పిఓపి విగ్రహాలుంటే గుర్తించి వాటిని వేరుగా నిమజ్జనం చేసే ఏర్పాటును చేయాలి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా, గతంలో కూడా కొంత చేశారు, కొంత జరగవలసి కూడా ఉంది. మేము ఉత్సవ సమితి తరఫున కూడా అన్ని మంటపాలకు భక్తులకు కూడా చెప్పాము, ఆ రకంగా చెప్తున్నాము. నిమజ్జనం ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లోనే జరుగుతుంది. వినాయక సాగర్ అంటాం మేము, ఆ వినాయక సాగర్లో జరుగుతుంది. అన్ని విగ్రహాలు కూడా అక్కడికే వెళ్తాయి. అక్కడ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ఏర్పాట్ల ప్రకారం నిమజ్జనం జరుగుతుంది. ఈసారి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎన్ని మండపాలు ఏర్పాటు చేశారు సార్? ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్లో దాదాపు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యేటటువంటి అవకాశం? అంచనా ప్రకారంగా మొత్తము హైదరాబాదు దాని చుట్టుముట్టుండేటటువంటి 3 కమిషనరేట్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా సుమారుగా 1,50,000 విగ్రహాలు ఉన్నటువంటి ఒక అంచనా ఉంది. సుమారుగా 1,00,000 విగ్రహాల వరకు ట్యాంక్ బండ్కి వచ్చే అవకాశం. అంటే ఏదైతే నిమజ్జనం రోజు, సో 17వ తేదీ రోజు, సో భాగ్యనగర్ ఉత్సవ సమితి తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏమైనా అతిథులు ఎవరు హాజరు కాబోతున్నారు? మధ్యప్రదేశ్ నుంచి ఒక స్వామీజీ వస్తున్నారు, దీపాంకర్జీ స్వామీజీ, వారు వస్తున్నారు. మిగతా కార్యమంతా గత సంవత్సరం జరిగినట్టుగానే బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. హుస్సేన్ సాగర్లోనే దాదాపు వేలాది విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం కానున్నటువంటి నేపథ్యంలో, సో పూర్తిగా ఇటు హుస్సేన్ సాగర్లో మాత్రం నిమజ్జనం చేసే విధంగా తమకు పూర్తి స్థాయిలో వసతులు సౌకర్యాలు భక్తులకు కల్పించాలంటే కూడా ఇప్పటికే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో కోరుతున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.